బెంగళూరులో వర్షం అయితే బాగా పడుతుంది. ఇంట్లో ఏమైనా తిందామంటే ఏమీ లేవు. ఇంట్లో పాలకూర అయితే ఉన్నాయి. వేడివేడిగా పాలకూర పకోడీ చేద్దాం అనేసి పాలకూరని 1-2 సార్లు కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆనియన్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం డైజెషన్ బాగా కావాలంటే ఇలా వాముని ఇలా నలిపేసి ఇలా ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు శనగపిండి వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా పిసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదు. పాలకూరలో ఉండే వాటరే సరిపోతుంది. బాగా పిసుకుంటూ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పకోడీలు వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్ లో వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. పకోడీలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టారంటే పైన ఎక్స్ట్రా క్రిస్పీ అయ్యి లోపల పిండి ఉండిపోతుంది. ఈ పకోడీ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పాలకూర పకోడీ తినని వాళ్ళు ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ పకోడీ అయితే అల్లం చట్నీ గానీ టమాటో కెచప్ తో గానీ సర్వ్ చేయండి. చాలా టేస్టీగా చాలా రుచిగా చాలా బాగుంటాయి. ఇలా వర్షం పడినప్పుడు వేడి వేడి పకోడీలు వేసుకొని తింటే ఎంత బాగుంటాయో మీరు తప్పకుండా ట్రై చేయండి. వర్షాకాలంలో ఎక్కువగా వేడి వేడి ఏమైనా తినాలనిపించినప్పుడు పాలకూరతో గానీ ఏమైనా ఆకుకూరలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పకోడీలు వేసుకుంటే చాలా బాగుంటది. మా ఇంట్లో ఈ రోజు పాలకూర పకోడీ చేశాను. మరి మీరేం చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.